వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. పెళ్ళి పార్ట్ 4 అనమాట. ఇదే లాస్ట్. ఇంకా ఇదైతే వ్రతం చేస్తున్నారనమాట ఇక్కడ పైన రూమ్లో. వెళ్ళేటప్పటికి వ్రతం సగం కంప్లీట్ అయిపోయింది. కథలో అవి చదివి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు, నైవేద్యం అది పెట్టి. కొంచెం ఇంట్లో అందరూ ఉండగా రెడీ అయ్యి వెళ్ళడానికి లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇవాళ కూడా మా కొడుకు కోడలు మంచిగా క్యూట్గా రెడీ అయ్యి చక్కగా పూజ అయితే చేశారు. మా కోడలు అయితే చూడండి ఎంత ముద్దుగా ఉందో, చక్కగా ట్రెడిషనల్గా నాకు బాగా అనిపించింది. ఇంకా తర్వాత స్వామివారికి నైవేద్యం హారతి అది చూపిస్తున్నారనమాట, సాంబ్రాణి ధూపం అది వేసి. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా హారతి అయితే తీసుకున్నాము. హారతి తీసుకున్న తర్వాత మంత్రపుష్పం అయితే ఇచ్చారు స్వామివారికి. ఇంకా తెచ్చిన కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. వీళ్ళు కొట్టేసిన తర్వాత ఎవరు తెచ్చిన వాళ్ళు కొట్టారు. ఇక్కడైతే పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి మిగిలిన వాళ్ళందరికీ మంత్రపుష్పం ఇవ్వడానికి అయితే నుంచున్నారు. ఇక్కడైతే మా తోటికోడలు పింక్ శారీ నా వెనకాల ఉంది. పెళ్లి కొడుకు అమ్మ నాన్న మిగిలిన చుట్టాలు అందరూ అయితే నుంచున్న మంత్రపుష్పం అయితే తీసుకుంటున్నాము. ఇంకా తర్వాత మా బావగారిని కూడా పిలిపించాము. మా బావగారు మా బాబు మా హస్బెండ్ అయితే రాలేదు, చిన్న పని ఉందని బయటకు వెళ్ళారు. ఇంకా మేము మాత్రమే వెళ్ళాము. ఇక్కడైతే అందరం నుంచొని మంత్రపుష్పం తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాం. పూజ అయితే చాలా బాగా చేశారు పంతులు గారు. దేవుడిని చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఎంత నిండుగా ఉన్నారో. ఇక్కడైతే పెద్దలకి దంపతులు తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం అయితే ఇప్పిస్తున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేత. అలాగే బట్టలు కూడా పెడుతున్నారన్నమాట. వచ్చిన చుట్టాలందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బట్టలు అయితే పెడుతున్నారు. ఇంకా అంతా చిన్న గది అయిపోయి మొత్తం క్రౌడ్ బాగా ఉంది. అలాగే సమ్మర్ కదండి, అసలు స్వెట్ ఎంత వచ్చేసింది, చెమట పట్టేసింది, బాగా ఊపిరి సల్పనట్టు అయిపోయింది అనమాట. ఇంకా అందరూ ఒకసారి బట్టలు పెట్టడానికి రావడం వల్ల ఇంకా అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి బట్టలు అయితే పెడుతున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. ఇంకా మా దాంట్లో ఏంటంటే వ్రతం చేసుకుంటే బట్టలు పెడతారనమాట ఎవరికి తోచింది వాళ్ళు. అట్లాగే కొత్త జంట కదా, ఇంకా అందరూ ఆశీర్వదించి వాళ్ళకి తాంబూలాలు అయితే ఇప్పించి బట్టలు అయితే పెడుతున్నారు. ఇంకా ఆ తర్వాత నేను మా తోటికోడలు మా బాబుకి బ్రాస్లెట్ పెట్టాం కదా, పాపకి బట్టలు పెట్టాము ఇవాళ. ఇంకా మేమిద్దరం కూడా ఇచ్చేసి ఫోటో దిగి తాంబూలం అయితే తీసుకున్నాం. మా బావగారు బయటకు వెళ్ళారు, అందుకని నేను మా అక్క తీసుకున్నాం. ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేశారు. పెళ్లి కొడుకు మేనత్తలు అనమాట వాళ్ళు. ఇంకా ఇంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత హారతి అయితే ఇప్పిస్తారు. వీళ్ళకి హారతి స్వామివారికి చూపించి వీళ్ళకి కూడా హారతి అయితే చూపించారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. వీళ్ళ ప్లానింగ్ కూడా చాలా బాగా చేసుకున్నారండి, ఒకటి తర్వాత ఒకటి బాగా నచ్చింది. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో వీళ్ళ పిల్లల్లో చాలా విషయాలు తెలుసుకున్నాను నేను కూడా అని. వీళ్ళ ప్లానింగ్ కూడా చాలా బాగుందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెళ్లి పూజ, ఫస్ట్ ఫ్లోర్లో వీరభద్రుడి సంబరం, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇలా చక్కగా వ్రతం అయితే పెట్టుకున్నారు. మొత్తం అన్ని పెళ్లి నిమిత్తం అన్ని గదుల్లో పూజ అయితే చేయించుకున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా తర్వాత వీళ్ళకి బట్టలు అవి పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చేసారనమాట. ఇంకా తర్వాత పెద్దవాళ్ళతో ఒక 5గురికి అక్షంతలు అయితే వేయించారు. అవి కొంగులో పట్టుకొని కొంగుముడి అయితే వేయించుకున్నారు. తర్వాత అక్షంతలు ఏం చేస్తారు నాకు కూడా ఐడియా లేదు. ఇంకా ఇక్కడైతే ఆశీర్వచనం ఇవ్వడానికి పంతులు గారు అయితే మంత్రాలు చదువుతున్నారు. మేము రెడీగా ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి యార్నాళ్ళు ఇస్తారండి మాకు. పెళ్లి కూతురు తీసుకొస్తారు. ఇప్పటి వరకు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లోనే ఫంక్షన్ అంతా కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళు రేపు నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి భోజనాలకు పిలిచి యార్నాల్ బంతని పెడతారనమాట. ఇంకా అప్పుడు మీ బంధువులు, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ అన్నదమ్ములు అని చెప్పి పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళందరూ మీరు యార్నాల్ బంతికి రేపు భోజనాలకు రావాలని చెప్పి వాళ్ళు తెచ్చిన పళ్ళు, పూలు, అట్టిపళ్ళు, కొబ్బరికాయలు అవన్నీ యార్నాల్ అని చెప్పి ఇంకేవో ఇస్తారు. నాకు పెద్దగా ఐడియా, నేను ఇదే ఫస్ట్ టైం అనమాట తెలుసుకోవడం. చాలా బాగా అనిపించింది. ఇది కూడా పెళ్ళిలో ఒక ఆచారం అనమాట. పెళ్లి వీడియోలో బుట్ట మోసే క్లిప్పు మిస్ అయిందని చెప్పాను కదా, ఇక్కడ యాడ్ చేశానండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో బుట్టలో ఉన్న మా పెళ్లి కూతురు. చాలా బాగుంది. మాకు కూడా ఇది ఒక ట్రెడిషన్ అనమాట, చాలా బాగుంటుంది. ఆ బుట్ట మోసుకొచ్చేటప్పుడు ఎక్కడ పడేస్తారా అన్న టెన్షనే ఎక్కువ ఉంటుంది మాకు. చాలా బాగా అనిపిస్తుంది. మా పెళ్లి వీడియోస్ మీకు ఎలా అనిపించినాయి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి తప్పకుండా. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా అనిపించాయి, మా పెళ్లి వీడియోలు ఎలా అనిపించాయి ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.